గుంటూరు ఈస్ట్ నుంచి ఎవరు గెలుస్తారంటారు ఇక్కడ నుంచి? ముస్తఫా గారు కూతురు నుంచుందిగా. ఫాతిమా గారు. మరి జగన్ అంటే మరి ఇక అవును కాదు, జగన్ అంటే అభిమానంతో ఇక ఆమె గెలిచింది. ఏంది ఇది పట్టుకోవాలా? నమస్తే అక్క, మీ పేరు? భిక్షాలు బాయ్. ఓకే, సో ఏం చేస్తుంటారు? మేము వాళ్ళ కంపెనీకి పొగ కంపెనీకి వెళ్తా మేస్త్రి. సో ఇంకొక 6 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? జగన్ వస్తే బాగుండిద్ది. జగన్ గారు వస్తే బాగుంటుంది. ఎందుకని? అన్నీ మాకు అన్ని ఇంటి దగ్గరే జరుగుతున్నాయి. ఇక ఒక వాలంటీర్లను పెట్టారు. అన్ని ఏదన్నా సరే ఇంకింటి నుంచి ఎప్పుడైతే నెల పెన్షన్ కోసం వెళ్తే ఇవాళ పొద్దున వెళ్తే సాయంత్రం దాకా ఉండి పని మానుకొని మళ్ళీ రేపు రండి, అది తమ్ము పడతలేదు అది ఇది అనేవాళ్ళు. అన్నం ఉండేది కాదు, నీరసం వచ్చేసేది అసలుగా. పెన్షన్ కోసం వెళ్ళి పొద్దున వెళ్తే పొద్దున్నే లేచి వెళ్ళిపోయేవాళ్ళం, సాయంత్రం దాకా ఉండేవాళ్ళం. అన్నం తినడానికి కూడా ఉండదు, సాయంత్రం నీరసం వచ్చి పడిపోయేవాళ్ళం. అవన్నీ ఇంటికి వచ్చి జరుగుతున్నాయి, మాకే ఇబ్బంది లేదు, అన్ని బాగానే ఉన్నాయి. పిల్లలకి అమ్మఒడి కానీ గవర్నమెంట్లో మామూలుగా 45 సంవత్సరాలు 18,000 వస్తున్నాయి, చేతి వస్తుంది, పెన్షన్ వస్తుంది. ఆరోగ్యశ్రీ కూడా బాగానే చేశాడుగా, పెంచాడు. అన్ని బాగానే ఉన్నాయి, మాకు అన్ని అందుబాటులో ఉంటున్నాయి. ఇప్పుడు ఈయన ఇస్తున్నాడు కదా, ఇంకొకళ్ళు ఇస్తామంటే ఆశపడినట్టేగా. మనం ఇప్పుడు ఇటు న్యాయంగా లేకపోతే అటు వెళ్ళొచ్చు, దాంట్లో తప్పు లేదు. కానీ ఈయన చేస్తున్నాడు కదా, చేసిన వాళ్ళకి ఇంకొకసారికి అవకాశం ఇస్తే ఇంకా ఎట్టటి చేస్తాడు. ఇప్పుడు చేస్తాడేమో, ఇప్పుడు చేశాడు, బాగానే చేశాడు. ఇంకొకళ్ళు వచ్చి మేము ఏదో చేస్తాము అంటే చేసిన వాళ్ళు అన్యాయం చేయకూడదుగా. న్యాయంగా ఉన్నాడు కదా, ప్రభుత్వం న్యాయంగానే ఉంది. మేమైతే అనుకుంటున్నాం, మేము ఆడవాళ్ళం అయితే అందరం. నేను ఇప్పుడు పొగాకంలో పనిచేస్తా, నాతో పాటు ఒక 30 మంది 40 మంది 100 మంది దాకా వచ్చిన అందరి నోటు అదే మాట, జగన్ గారు వస్తే బాగుండిద్ది, జగన్ గారు వస్తే బాగుండిద్ది. ఏమో ముగ్గురు వస్తారు, ముగ్గురు ఏమో ఉంటుందో మనకేదో తెలుస్తుంది. ఇప్పుడు గుంటూరు ఈస్ట్ నుంచి ఎవరు గెలుస్తారంటారు ఇక్కడ నుంచి? ముస్తఫా గారు కూతురు నుంచుందిగా. మరి జగన్ అంటే మరి ఇక అవును కాదు, జగన్ అంటే అభిమానంతో ఇక ఆమె గెలిచింది. ఆయన తెలుసుగా, ముస్తఫా గారు తెలుసుగా. ఏదైనా అవసరం ఉంటే వెళ్ళినా గౌరవిస్తాడు, మాట బాగానే మాట్లాడతాడు ఆయన, చేస్తారు. సో మరి ఈస్ట్ నుంచి ఎవరు గెలుస్తారంటారు? ముస్తఫా గారి కూతురా లేకపోతే? ముస్తఫా గారి కూతురే గెలిచిద్ది, ఫాతిమా గారే గెలిచిద్ది. ఎందుకంటే ముస్తఫా గారు ఉన్నారుగా వెనక, గెలుస్తారు. సో మరి సీఎం ఎవరు అవుతారంటారు నెక్స్ట్? జగనే. జగన్ గారే.